రాజకీయంగా ఎలాంటి సహకారం ఉంటుంది ఆయన నుంచి మీకు? రాజకీయంగా నాకైతే సపోర్ట్ ఏంటంటే ఆ ఐడియాస్ తెలుసుకుంటాను, దీని గురించి ఏంటి అనేది తెలుసుకుంటాను, కానీ ఆయన డెసిషన్ అనేది ఏముండదు. అంటే మామూలుగా పవర్ ఆమెది, పెత్తనం ఆయనది అనేది ఎక్కడైనా రాజకీయాల్లో ఉంటుంది అనమాట. ఎవరు పదవుల్లో ఉన్నా కూడా, ఒకవేళ సర్పంచ్ అయినా జెంట్స్, లేడీస్ సర్పంచ్ అయినా కూడా సర్పంచ్ ఎవరంటే మగవాళ్ళ పేరు చెప్తుంటారు అనమాట. ఒకవేళ భార్య సర్పంచ్ అయితే మగవాళ్ళ పేరు చెప్తారు. జెడ్పీటీసీ అయినా ఎంపీ ఎవరైనా పవర్లో ఉంటే ఇది చేస్తుంటారు. అలా ఏమన్నా ఉందా? మీరు ఊరికే డమ్మీ జెడ్పీ చైర్పర్సన్ కాబట్టి మీ ఆయనే మొత్తం పెత్తనం చెలాయించడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? డమ్మీ అయితే ఈ విధంగా మీ ముందు నేను ధైర్యంగా ఈ విధంగా మాట్లాడలేను కదండి. డమ్మీ అయితే నేను సైలెంట్గా. మీ ఆయన ముందుగానే మీకు ట్రైనింగ్ ఏమైనా ఇచ్చారు? ఇలా మాట్లాడాలి మీడియా వాళ్ళతో, ఇలా అడుగుతారు, ఇలా మాట్లాడాలని ట్రైనింగ్ ఇచ్చారంట? నేను మాట్లాడినంత గట్టిగా మా ఆయన మాట్లాడలేడండి. ఏమండి అంత అమాయకుడు ఆయన? అమాయకుడని కాదు, అలవాట్లేదు, నాకు అలవాటైంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంటారు మీరు మాట్లాడినట్టు ఆయన మాట్లాడకపోతే ఎలాగండి? ఫస్ట్లో అయితే ఎవరికి కొంత భయం అనేది ఉంటుంది. ఇప్పుడు మా ఆయన ఇప్పుడు మాట్లాడాలంటే ఫస్ట్ నేను చాలా సార్లు మాట్లాడాను, అలవాటు అయిపోయింది బాగా. ఆ విధంగా నాకు అలవాటైంది. అంటే భవిష్యత్తు రాజకీయాలన్నీ కూడా మీ చుట్టే ఉంటాయి తప్పితే మీ ఆయన చుట్టూ వెళ్ళమంటారు. దేవుడు ఆశీస్సులతో, చంద్రబాబు గారి ఆశీస్సులతో ఎవరికి అవకాశం వచ్చినా మేము సిద్ధంగా. ఎవరికి అవకాశం వచ్చింటే మాట్లాడే తీరు బాగుండాలి. అంటే మీరు బాగా మాట్లాడతారు, మీ ఆయనకి నోట్లో వేలు పెట్టినా కొరకరు అంటున్నారు మీరు. అలాంటప్పుడు ఎలా రాణిస్తారు ఆయన రాజకీయాల్లో? ఫస్ట్ లో నేను కూడా మాట్లాడలేకపోయాను 3 months అలా. తర్వాత బాగా నేర్చుకున్నాను. ఆ విధంగా అలా మీరు నేర్పిస్తున్నారు మీ ఆయనకి ఏమైనా మాటలు? నెక్స్ట్ ఆటోమేటిక్ అవకాశం వస్తే మా ఆయన నేర్చుకుంటాడు. అంటే ఇప్పుడు నుంచి ఏమైనా ట్రైన్ చేస్తున్నారా లేదా అంటున్నా? రాజకీయం అంటే ఇలా ఉంటుంది భవిష్యత్తులో, నా తర్వాత నువ్వు రాజకీయాల్లోకి వస్తే ఇలా మాట్లాడాలని చెప్తున్నాను. చెప్పడం. ఇంట్లో మీ ఆయనకి ఇష్టమైన వంటలన్నీ మీరే వండి పెడతారా, పని మనుషులు వండి పెడతారా? అంటే నాన్ వెజ్ అంటే ఇష్టం మా వారికి. మొత్తం ఏదైనా సరే, మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్. అతి ఇష్టంగా ఏం తింటారు? దాదాపు అన్ని తింటారండి మా వారికి. ఎక్కువ ఇష్టంగా ఒకటని చెప్పలేను, నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం మా వారికి. మా ఆవిడ జానీమూన్ ఈ వంటకం, ఈ నాన్ వెజ్ వంటకం చేస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం తింటే మా జానీమూన్తోనే తినాలని అంత ఇష్టంగా ఏం తింటారు? ఇద్దరం కలిసి అయితే తప్పకుండా ఇంట్లో ఉండనే కానివ్వండి, ఇంట్లో ఎప్పుడు టిఫిన్ చేసినా సరే ఇద్దరం కలిసే తింటామండి. నేనైతే అంతమంది వండేదాన్ని, అంత బాగా వండేదాన్ని అని చెప్పను. బిర్యానీలు అవి నాకైతే రాదు. చికెన్, మటన్, కర్రీస్, ఫిష్ ఫ్రై కానివ్వండి, ఫ్రాన్స్ కర్రీస్ అయితే వండుతాను. ఇద్దరం అంటే మీరు చేసి ఏ కర్రీ ఎక్కువ ఇష్టంగా తింటారు మీ ఆయన? నేను అంత బాగా చేయనండి. అంటే ఏదో ఒక కూరన్నా ఒప్పుకోరు ఆయన? అంటే పేర్లు పెడుతుంటారు ఎప్పుడైనా, నీకు వంటలు రావు, బయట నుంచి ఊరికి తెచ్చుకోవడం బెస్ట్? నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ మేము గుంటూరులో ఉన్నామండి. ఫస్ట్ రోజు మేము వేరే కాపురం పెట్టి ఇక్కడ, అంటే మా అత్తయ్య వాళ్ళు నెల్లూరులో ఉండేవాళ్ళు. ఫస్ట్ రోజు బంగాళదుంప కర్రీ వండాను. అది చాలా బాగా వచ్చింది. నాకు తెలియదు నేను అంత బాగా వండుతాను. అదంటే బాగా ఇష్టం ఆయనకి. ఇంకా రాలేదు తర్వాత. ఎందుకు మళ్ళీ అలా ఉండలేకపోయారు మీరు? ఫస్ట్లో జాగ్రత్తగా వండాను ఫస్ట్ రోజు అని, తర్వాత బాగా వండుతున్నాను కానీ వండాను బాగా రాలేదు. అంటే ఆ బంగాళాదుంప కూరని ఎప్పుడైనా గుర్తు చేస్తుంటారా? ఎప్పుడు అదే గుర్తు చేస్తా సార్. అంటే ఇప్పటికీ ఆ కూర వండి పెడితే తినాలని ఉంది అన్నట్టు. మొత్తం మీద మీ ఆయన నాన్ వెజ్ ప్రియుడు. నేను మీ జానీమూన్, జిల్లా పరిషత్ చైర్పర్సన్, గుంటూరు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.